ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠము నిజంగా మన అందరినీ ఆలోచింపజేసే చక్కటి పాఠం. ముఖ్యంగా క్రైస్తవులైన వారికి కనువిప్పు కలిగించే చక్కటి పాఠం. దేవునికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా? ఈ టైటిల్లో 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రార్థన, రెండవది పని. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రార్థన అనేది ఏమని అందరికీ చాలా ఇష్టమైనది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా భావిస్తారు అందరూ, క్రైస్తవులు ముఖ్యంగా. ఏమండి? కాబట్టి ప్రార్థనలు, చాలా రకాల ప్రార్థనలు కూడా క్రైస్తవులు చేస్తున్నారు. ఏమండి? ప్రార్థనకున్న ప్రాధాన్యత చాలా ఎక్కువ క్రైస్తవ సంఘాల్లో. ఏమండి? ప్రతి సంఘంలో ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రార్థన విషయంలో ఏమండి, ప్రార్థన బాగా చేసేవారిని ఏమండి గొప్పవారిగా ఏమండి పొగుడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రార్థన ఒక ఆయుధంగా మలిచారు. ఆయుధం అంటే ఏమండి, ఈ భక్తి జీవితంలో ఒక ఆయుధం ప్రార్థన. నిజమే, ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది మన భక్తి జీవితం. ఈ ప్రార్థన ఎక్కువగా చేయడం వలన, ఎక్కువగా ప్రార్థించటం వలన ఏమండి వారిని ఏమని పిలుస్తారంటే ప్రార్థనా యోధులని, ప్రార్థనా పరులని, ప్రార్థనా వీరులని చెబుతూ ఉంటారు. మీరు విన్నారు, ఈ పదాలు మీరు వినే ఉంటారు. ప్రార్థనా యోధులు, ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు. మరి అదేంటోనండి, ఈ ప్రార్థన వీరులు అనే పదం బైబిల్లో కనపడదు. వీరుడు అని ఎవరిని అంటారండి? యుద్ధరంగంలో ప్రాణాలు అడ్డుపెట్టి ఏమండి దేశం కోసం పోరాడేవాడిని వీరుడు అంటారు. మరి ప్రార్థన వీరులు అనే పదం బైబిల్ ఎక్కడ మనకి కనిపించదు, కానీ క్రైస్తవులు విరివిగా వాడుతూ ఉంటారు. రైట్. ఇప్పుడు ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు కనిపిస్తాయి. ఏమండి? ఎక్కువగా అందరూ ఇష్టపడే ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన కనిపిస్తుంది క్రైస్తవ సమాజంలో సుమా. రెండవది సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. మూడవది గొలుసు ప్రార్థన. నాలుగవది ఏకాంత ప్రార్థన, దానినే రహస్య ప్రార్థన అనుకుంటూ అంటారు. ఏమండి? ఐదవది ప్రత్యేక ప్రార్థన. ఇవన్నీ నేను చెబుతున్నాయని మీరు విన్నారు. ఇందులో లేనిది ఏమైనా చెబుతున్నానా? లేదు కదా. ఉపవాస ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. సంపూర్ణ రాత్రి అంటే ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. తర్వాత మూడోది వచ్చేసరికి గొలుసు ప్రార్థనలు చేస్తున్నారు. తర్వాత ఏకాంత ప్రార్థన చేస్తున్నారు, దానినే రహస్య ప్రార్థన అంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇక కామన్గా అందరూ చేసేది మామూలు ప్రార్థన. అంటే మామూలు ప్రార్థన అంటే చిన్న ప్రార్థన చేయడం, కానిచ్చేసేయడం, భోజనం, పడుకోవడం, నిద్రలోకి వెళ్ళడం, ఇవన్నీ మామూలు ప్రార్థనలుగా పరిగణిస్తారు. రైట్. ఇప్పుడు ప్రార్థనలో ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా కొన్ని పేర్లు పెడితే మోకాళ్ళ ప్రార్థన, చేతులు జోడించి ప్రార్థన, తల వంచి ప్రార్థన, ఏమండి కళ్ళు మూసుకొని ప్రార్థన, ఏమండి ఇవన్నీ మనకు ప్రార్థనలో మనకు కనిపిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, రైట్. ఇప్పుడు ఈ ప్రార్థనలు దేవుడికి ఇష్టమా కాదా? దేవుడికి ఇష్టమే ప్రార్థన. దేవుడి ఇష్టం కాదని కాదు, దేవునికి ఇష్టమే. అయితే ఈ ప్రార్థన యొక్క ప్రాధాన్యత క్రైస్తవ సంఘాల్లో పెరిగింది, కానీ ప్రార్థనకు అర్థము తెలియలేదు.
ప్రార్థనకి నిజమైన అర్థం, ప్రార్థన అంటే దాని అర్థము, దాని పరమార్థము మనకు తెలియాలి. రైట్, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇందుకు ప్రార్థన అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? ప్రార్థన అనే పదానికి లేదా ప్రార్థన అంటే దీనికి అర్థం ఏమిటి అంటే దేవునితో మాట్లాడడం అంటారు. అంతే కదా, ప్రార్థనలో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. అడగడాన్ని ఏమంటారంటే మాట్లాడడం, దేవునితో మాట్లాడడం అంటారు. ఇప్పుడు దేవునితో మాట్లాడడం అనేది ప్రార్థన. మరి దేవుడు మనతో మాట్లాడడం వాక్యం చదవడం. అంటే దేవుడితో మనం మాట్లాడడం, మనం ప్రార్థించడం. దేవుడు మనతో మాట్లాడడం అంటే మనం వాక్యం చదివితే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే మన ప్రార్థనకి సమాధానం ఎక్కడ లభిస్తుంది? వాక్యము ద్వారా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడం అనేది బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడడం. రైట్, మనకు అర్థమైంది. ఇప్పుడు మనము దేవుడితో మాట్లాడడం అంటే ప్రార్థించడం. ఇప్పుడు ఈ ప్రార్థన 24 గంటల ప్రార్థనలు ఉన్నాయి కదండి. 24 గంటలు 24 hours ప్రేయర్ అంటారు కదా. ఇప్పుడు 24 గంటల ప్రార్థనలో మనుషులుగా ఏం చేస్తున్నారు? ప్రార్థన అంటే ఏంటి అర్థము? మాట్లాడడం. అంటే 24 గంటలు దేవుడితో మాట్లాడేవారు వీళ్ళు. మీకు అర్థమైందా? 24 గంటలు దేవుడితో మాట్లాడుతున్నారు. అంటే 24 గంటలు ప్రార్థన అంటే 24 గంటలు దేవుడితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడేది? 24 గంటలు నువ్వే మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తూ నువ్వే మాట్లాడుతున్నావు. మరి దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడేది? ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడితే ఎవరికి మంచిది మనకు అర్థం కావడానికి స్కూల్లో టీచర్ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, బడికి వెళ్ళిన పిల్లవాడికి జ్ఞానము, చదువు రావాలంటే పాఠము చెప్పే టీచర్ గారు ఎక్కువ మాట్లాడాలి. పాఠం మొత్తం చెప్పాలంటే అంతసేపు ఆవిడే మాట్లాడాలి. టీచర్ గారే మాట్లాడాలి. పిల్లవాళ్ళందరూ ఏం చేయాలి? వినాలి, రాసుకోవాలి. లాస్ట్గా అయిపోయిన తర్వాత డౌట్ ఏమైనా అడిగినట్టు అప్పుడు పిల్లవాళ్ళు మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు టీచర్ గారు మాట్లాడడం వల్ల పిల్లలకు చదువు వస్తుంది. అలాగే ఇప్పుడు దేవుడు ఎక్కువగా మనతో మాట్లాడడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. మనము దేవునితో తక్కువ మాట్లాడడం వల్ల మనకు మంచిది. కానీ ప్రార్థన పేరుతో మనమే ఎక్కువ దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థనల పేరుతో ఈరోజు క్రైస్తవులైన మనము ఎక్కువ దేవునితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనమే ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు తెలుసా? వసపిట్ట అంటారు. ఏ పిట్ట? వాగుడు కాయ అని కూడా అంటారు. కొన్నిసార్లు ఎక్కువ ఊరికి మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు బోయిలు వస్తున్నది, అర్జెంటుగా నేను తప్పించుకొని పోవాలి, ఇక్కడ ఉండకూడదు, నేను అయిపోయినట్లే అనుకుని మనసులో అనుకుని తప్పించుకొని పోతా ఉంటారు. ఎందుకంటే ఇక వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే తెగదు, విరగదు. ఈ గొలుసు ప్రార్థన అలాంటిదే, టెంపరీలు వీళ్ళ తర్వాత ఇంకోరు అదనమాట. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? రైట్, ఇదొకటైతే ప్రార్థన విషయంలో మనం ఆలోచిస్తే మనం టీవీలలో ప్రసంగాలు మనం చూస్తూ ఉంటాం. టీవీలలో ఏమండి అరగంటకు ఒకరు వస్తారు, శుభవార్త, ఆరాధన ఛానల్స్లలో. వాళ్ళు వచ్చి వాక్యం చెప్తూ ఉంటారు. క్రింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు చెప్పండి, తెలియచేయండి. వాళ్ళ పక్కనే స్కానర్ ఉంటుంది. ఈ యొక్క సువార్త పనిలో మీ పాలి భాగం పంచిపెట్టండి. కింద ప్రార్థన అవసరతలు అంటారు, ఈ సువార్త పనిలో మీ వంతు భాగం ఇవ్వండి అంటారు. అంటే వీళ్ళకి కూడా అవసరం ఉంది, మనం ఆలోచిద్దాం. వాళ్ళకు కూడా అవసరం ఉంది కాబట్టి స్కానర్ పెట్టారు. మళ్ళీ వీళ్ళే అడుగుతున్నారు, మీకు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేస్తామని. మరి ఆ అవసరం గురించి వీళ్ళే చేసుకోవచ్చు. వీళ్ళకి డబ్బులు అవసరం అండి, ఛానల్లో పెట్టడానికి. ఛానల్ వాళ్ళు ఉచితంగా ఇవ్వరు కాబట్టి వారానికో నెలకో ఇంత పే చేస్తారు. పే చేసి ప్రతిరోజు అరగంట వాక్యాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. దానికోసం డబ్బు కట్టాలి మీ ఛానల్ వాళ్ళకి. ఇప్పుడు ఛానల్ వారికి డబ్బు కట్టడానికి మీ వంతు సహాయం అందియండి అని ఇక్కడ స్కానర్ పెట్టి కింద మీ అవసరతలు ఏమనంటే ప్రార్థన అవసరతలు ఏమంటే మాకు చెప్పండి అంటారు. అంటే వీళ్ళకి ఆర్థిక అవసరత ఉంది, కానీ వీడు మాత్రం మీ ఆర్థిక అవసరతలు ఉన్నాయా? మా చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తానంటాడు.
వీడికి అవసరం ఉంది, వాడి కోసం వాడు చేయడు, ఇంకోరి కోసం చేస్తారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ప్రార్థనలు చూడండి, మీ అవసరతలు మాకు చెప్పండి. అంటే వీళ్ళంత ఖాళీగా ఉన్నారు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, అంతే కదా. మీరు చాలా బిజీగా ఉన్నారు, మీ బిజీ షెడ్యూల్లో దేవుని మీరు అడగలేరు, మాకు చెప్పండి, మేము అడుగుతాం దేవునికి. మీ తరపున మేము ప్రార్థన చేస్తాం, మీరు మాత్రం స్కాన్ చేసి డబ్బులు పంపించండి. వ్యాపారం కాదు ఇది, నిజం మాట్లాడదాం, వ్యాపారం కాదు ఇది. ఏమంటే మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు చెప్పండి అని బైబిల్లో, ఏమండి బైబిల్ మీ ప్రార్థన అవసరతలు, మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి అని అడగడంలో తేడా ఉంది. మీ అవసరతలు, ఏ అవసరతలు? సంఘ అభివృద్ధి అవసరత, విశ్వాసులు వాక్యములు అభివృద్ధి చెందట్లేదనా, సంఘం విస్తరించాలని, సంఘ సంబంధమైనవి, ఇలాంటి అవసరతలు కాదు వాళ్ళ ఉద్దేశం. మీ పర్సనల్ అవసరతలు ఉంటే మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తామే నీతిమంతులం, అంటే మేమే నీతిమంతులం, మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మీరు చేస్తే వినరు అన్నదే కదా వాళ్ళ ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఒక మాట రాయించాడు, దీన్ని చూపిస్తారు. ఏమంటే ఈ మాటను మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలన్న, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. కాబట్టి మీ అవసరతలో ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఆలోచిద్దాం. మన క్రైస్తవ్యంలో జరుగుతున్న నిజాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించాడు కాబట్టి మేము మీకు ప్రార్థన చేస్తాం అని వీళ్ళు చెప్తున్నారు. ప్రార్థన చేయించుకునే వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు? ఇదిగో మా అవసరతలు ఇవని వీళ్ళు ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి ప్రార్థన చేయండి అని ప్రార్థన రిక్వెస్ట్లు వీళ్ళు పంపుతున్నారు, ప్రార్థన రిక్వెస్ట్లు వాళ్ళు స్వీకరిస్తున్నారు. అంటే ఇక్కడే ఉంది, ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పంపిన వీళ్ళు మేము పాపులమని చెప్పకనే చెప్తున్నారు. మరి ప్రార్థన చేస్తున్న వారు ఏమనుకుంటారు తెలుసా? మేమే నీతిమంతులం. ఎందుకంటే దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? అర్థమవుతుంది నా మాట? దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? నీతిమంతుల ప్రార్థనే వింటాడు. ఎందుకంటే పాపులు మనం వినడు కదా. ఇప్పుడు ప్రార్థన చేయమని ఇస్తున్న వాళ్ళు, రిక్వెస్ట్ పంపిస్తున్న వారు మేము పాపులమని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తామనే వాళ్ళు వీళ్ళు మేము నీతిమంతులము, తామే నీతిమంతులమని భావిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాము. దేవుడు పాపులమని ఆలోచించడం అన్నాడు కానీ సంఘంలో విశ్వాసులు మనవి, ఏమండి పేదవాడు మనవి, ధనవంతుడు మనవి ఆలకించని చెప్పాడు. దేవుడు తన ప్రార్థన, ఎవరు ప్రార్థన వినడంటే పాపుల ప్రార్థన వినడు. మరి మిగతా విశ్వాసుల్లో పరిశుద్ధులు ఉంటారు. ఏమండి పాస్టర్ గారు ఒక్కరే పరిశుద్ధురా? కాదు కదా. నువ్వు పరిశుద్ధుడు అయినప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తున్నావు? పోనీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది పెద్ద సమస్య, మీరు కూడా చేయండి అనడం వేరు, మీరే చేయండి అనడం వేరు. ఎవడు మీరు చేసిన దేవుడు ప్రార్థనకి ఫలితం ఇస్తాడు. ఇంకెలా మారిపోయిందంటే ఈ ప్రార్థన వ్యాపారముగా మారిపోయింది అని ఇందాక అన్నాను కదా. ఎలా వ్యాపారం మారిపోయిందంటే, ప్రార్థన చేసినవి మనకి ఇస్తారండి కొన్ని. ఏమేమి ఇస్తారు? ఏమండి ప్రార్థన చేసిన ఆయిల్ అట. ఏం ఆయిల్? ప్రేయర్ ఆయిల్. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేసిన నూనె, తర్వాత ప్రార్థన చేసిన కచ్చిప్పు, కచ్చిప్లు కూడా అమ్ముతాను తెలుసు. ప్రార్థన చేసిన క్యాలెండర్. ఏమంటే ఎన్ని రకాల ప్రార్థనలు వచ్చినాయో. ఏమంటే వస్తువుకు ప్రార్థన చేసి ఇస్తే ఆ ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ నువ్వు రాసుకుంటే తగ్గుద్దని బైబిల్ ఎక్కడుంది?
ఏమంటే బైబిల్ ఎక్కడుంది? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కదా, అక్కడ మంచిగా విన్నావు. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, కానీ ప్రార్థన చేసిన నూనెని ఏమన్నాడా? మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపింపవాలని యాకోబు పత్రికలు ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఏమండి, ఎటువైపు తీసుకువెళ్ళింది ప్రార్థన అనేది మనం ఆలోచించాలి. అంటే మనుషులు ఈ ప్రార్థనను ఎటు ఎటు ఏ దిశగా తీసుకువెళ్ళారు అని మనం ఆలోచిస్తే యాకోబు పత్రిక ఏమండి 5వ అధ్యాయము 14 వచనాన్ని చదువుదాం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి. ఎవరి కొరకు? నూనె కోసం కాదు, చాలా జాగ్రత్త ఆలోచించాలి. ప్రభు నామమున అతని కొరకు, అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయవలసింది అతనికి. ప్రార్థన చేసిన నూనెకి ప్రార్థన చేస్తే ఆ నూనె తీసుకెళ్ళి ఆయనకు రాయమని కాదు. ఎక్కడుందండి బైబిల్లో? కానీ వ్యాపారం ప్రజలు ఎలా తయారయ్యారంటే ప్రేయర్ ఆయిల్ అండి అంటే. ప్రేయర్ ఆయిల్ ఏంటి అంటే? ప్రేయర్ అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి. ప్రేయర్ అనేది తెలుగులో ప్రార్థన. ప్రార్థనకు అర్థం ఏంటి? దేవుడితో. మీకు అర్థమవుతుందా? ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడడం. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ ఇంగ్లీష్లో, తెలుగులో ప్రార్థన నూనె లేదా ప్రార్థించిన నూనె. ఇప్పుడు ప్రార్థించిన నూనె అంటే నూనె ప్రార్థించిందా? నూనె దేవుణ్ణి అడిగింది, దేవుణ్ణి అడిగిన నూనె. ఓహో, దేవుణ్ణి అడిగిన నూనె నువ్వు తెచ్చి రాసుకుంటే దేవుణ్ణి అడిగిన నూనె నీకేం చేస్తుందండి? నీకు నూనె రాసి నీ స్వస్థత నిమిత్తము దేవునికి ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడ? ఏమన్నా ఎంత బాగుందండి బైబిల్. అతడు సంఘ పెద్దలను, ఎవడు? రోగి. చాలా జాగ్రత్తనండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలవవలెను. అతడు పిలవాలి. మీకు అర్థమైందా? అతడు ఎవరు పిలవాలి? రోగి. ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాస్టర్ పిలుస్తున్నాడు, మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా నాకు చెప్పండి. దేవుడు ఏమన్నాడు? రోగి పిలవాలి సేవకుని, సంఘ పెద్దను పిలిచి ప్రార్థించమని కోరాలి. అప్పుడు సంఘ పెద్ద రావాలి, వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. అంత వ్యతిరేకంగా జరుగుతుందండి. సేవకుడే పిలుస్తున్నాడు. చూడండి, బైబిల్కి నేడున్న సమాజానికి ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో ఆలోచించండి. ఏమండి, అలా ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగికి ఏం చేస్తుంది? స్వస్థతనిస్తుంది అని దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రేయర్ ఆయిల్ కానీ, ప్రేయర్ కచ్చిప్లు కానీ, ఏమండి ఇంకా ప్రేయర్కి సంబంధించి ఏమన్నాయండి? చాలా ఉంది. ప్రేయర్ క్యాలెండర్ అట, ఇక చాలా వచ్చేస్తున్నాయండి. తాయితాలు కూడా అమ్ముతున్నారు. ఇక రోమన్ క్యాథలిక్ చర్చిలో చాలా ఏంటది మాలలు కూడా అమ్ముతారు, జపమాల అని ఇది అని. ఏమండి, ఏమైపోయింది క్రైస్తవ్యం? ప్రార్థనకు అర్థం కాలేదు. అసలు ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు ఉంటాడు? నీతిమంతుల ప్రార్థన ఉంటాడు. రైట్. ఇప్పుడు తామే నీతిమంతులను భావిస్తున్నారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు అది తామే నీతిమంతులము అన్న మాట బైబిల్ ప్రకారంగా సరైనది కాదండి. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, మనకు తెలుసు. ఏమండి, ఒకసారి చూద్దాం, మాటలు చూద్దామా? త్వరగా రెఫరెన్స్ మనకు అవసరం ఇప్పుడు ఆ సందర్భంలో. ఏమండి, లూకాసువార్త 18వ అధ్యాయం 9వ వచనం. లూకాసువార్త 18, తామే నీతిమంతులను భావిస్తున్న ఒక టీం, ఒకతను ఉన్నాడు. ఏమండి, వాళ్ళు శాస్త్రాలు అలానే ఉంటారని చెప్తున్నాడు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు. ఎలాంటి వారంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. మేము నీతిమంతులం, మీరు పాపులు అని తృణీకరించే వారి కోసం ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటి ఆ ఉపమానము? ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్ర పరిసయ్యుల సంతతిలో ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఏమంటే ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు.
అలాగనే ఒక సుంకరి అనగా పాపి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన ఎలా ఉంది, పరిచయుడు ప్రార్థన ఎలా ఉంది, సుంకరి ప్రార్థన ఎలా ఉంది మనకు తెలుసు. పరిచయుడు ప్రార్థన, నేను పరిశుద్ధుడిగా ఉన్నందుకు అంటే నీకు స్తోత్రం, ఇగో ఇలాంటి సుంకరి లాంటి వానిగా నన్ను చేయనందుకు నీకు వందనాలు. ఇది ప్రార్థనలాగా లేదు. ఎలా ఉందంటే తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. అందుకే చివరికి ఏమంటాడు, ఎవరు ప్రార్థన దేవుడికి నచ్చిందంటే చివరికి ఏమండి సుంకరి ప్రార్థన. ఏమండి 14 వచనం, అతని కంటే ఇతడు ఎవరు, పరిచయుడి కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు మీతో చెప్పుచున్నాను. అంటే ప్రార్థనలో ఉండవలసింది ప్రధానంగా తగ్గింపు. అంటే ఏంటి తెలుసా, మీ అవసరతల కోసం నేను ప్రార్థన చేయడానికి అడగడానికి నేనేవరండి, సేవకుడుగా మీ అవసరతలు మీరే అడగండి తండ్రిని. మీ అవసరత పెద్దదనుకో, అప్పుడు మీరు రిక్వెస్ట్గా ఇగో మీలో రోగి ఎవడైనా రోగి ఉన్నాడా, అయితే సంఘ పెద్దలను పిలువు, సేవకులను పిలువు, ప్రార్థన చేయమని అడుగు నువ్వు, అప్పుడు చేయాలి. ఇది బైబిల్ రూల్. కానీ మీలో అవసరతలు ఏమన్నా సంఘ అవసరతల గురించి కాదు సుమా, మీ పర్సనల్ అవసరతలు మీరు అడగాలి. అడగకుండా మనం ఎలా చేస్తాం తెలుసా, ఇదిగో చూడు నాకు మా ఇంట్లో బాగా లేకపోయినా మా అయ్యగారు మా ఇంటికి రాలేదు, చూసావా వాళ్ళ ఇంట్లో బాగా లేకపోతే పోయి ప్రార్థన చేశాడు, మా ఇంటికి రాలేదు. ఇటు నుండి అటు అయ్యగారి మీదకి కంప్లైంట్లు వెళ్తాయి. వాళ్ళ ఇంట్లో వచ్చాడంటే వాళ్ళు చెప్పారా నీకు తెలుసా, వాళ్ళు పిలిచారా వెళ్ళాడా ప్రార్థన చేశాడు, మరి నువ్వు పిలిచావా? పిలవాలి, ఇది బైబిల్ లా. ఆలోచించండి, ఆ రోగి అయిన వాడు పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేయాలండి, ఇది బైబిల్ లా. మేమే ప్రార్థన చేస్తామని సేవకుడు వెళ్ళకూడదు. దర్శించడానికి వెళ్ళడం తప్పుగా ఉద్దేశము, ప్రార్థన నిమిత్తమే మేమే నీతిమంతులు మేము ప్రార్థన చేస్తాం అనే భావన ఏంటంటే మిమ్మల్ని తగ్గించినట్టు, సేవకుడు ఏదో గొప్పవాడు అన్నట్టు దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చట్లేదు. కనుక ఆలోచించండి, ప్రార్థనలో చాలా బాధ్యత ఉంది. ఎవరిని తక్కువ చేయకూడదు, అప్పుడే నీ ప్రార్థన దేవుడు అంటాడు. రైట్. ఇప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించడు అన్నాం కదండి 9:31 యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడు అన్నాడు. రైట్. ఇంటికి పాపి ఎవరు, ఇది మనం ఆలోచించాలి. పాపి ఎవరు అంటే ఇంకెవరండి పాపి? ఏమంటే నరహంతకుడు, దొంగతనం చేసేవాడు, ఏమండి అబద్ధాలు చెప్పేవాడు, పొరుగు వాడిని ఆశించేవాడు, మోసం చేసేవాడు, ఇవన్నీ మనకు తెలిసిన పాపాలు. కానీ దేవుడు దేనిని పాపం అన్నాడు తెలుసా? ఇవి పాపాలే. దేనిని పాపం అన్నాడు మనకు తెలిసిందే. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఏంటది? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆలోచిస్తే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. అంటే ఇంటికి పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? దేవుడు ఇచ్చాడు బైబిల్లో. మనకి చాలా మందికి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు చెప్తారండి. మోసే ఏమండి ధర్మశాస్త్ర ప్రకారం ఏమండి రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలు 10 కాదండి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆజ్ఞే. ఏమండి మోసే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలు అనుకుంటే, మరి మోసే గారి కంటే ముందు ఆదాము గారు పాపిగా తీర్చబడ్డాడు. ఆదాము పాపం చేశారు. ఏం చేసి అప్పుడు ఆజ్ఞ ఉందా? ధర్మశాస్త్రం ఉందా? 10 ఆజ్ఞలు ఉన్నాయి, లేవు. ఏంటప్పుడు పాపము? దేవుడు తినవద్దన్న పండు తినడమే ఆజ్ఞ అతిక్రమించడం. దేవుడు ఏది వద్దంటాడో అది చేయడమే ఆజ్ఞ అతిక్రమం అండి. ఇప్పుడు ఈ ఆజ్ఞ అతిక్రమము అంటే దేవుడు చెయ్యొద్దన్న దానిని చేయడమే ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు దేవుడు చేయమన్నది చేయకపోవడం కూడా పాపమే.
ఏమండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఆజ్ఞలు మనం నెరవేర్చకపోతే మనం పాపలము. ఏంటి ఆజ్ఞ? అన్నీ వద్దండి, ఒక ఆజ్ఞను చూద్దాం మనం. ఏంటి ఆజ్ఞ? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనతో చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ రోజు శిష్యులతో చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నేను వారికి ఏ ఆజ్ఞలు, మీకు ఏ ఆజ్ఞలు బోధించుతున్నో వాటినన్నిటిని వారికి బోధించుడి. మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ వివరణ ఉంటుంది. ఏమండి, 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్తలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. అంటే నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా, నన్ను బాప్తిసం ఎవరు పొందుతారో వాటికి వీటినన్నిటిని బోధించాను. అంటే వాళ్ళు మరలా చేయాలి. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకములకి సువార్త ప్రకటించుడి. నేను ఏ ఆజ్ఞలు చెప్పానో నమ్మి బాప్తిసం పొందిన వారికి మరలా అవి చెప్పండి. ఇప్పుడు ఈ పని ఆజ్ఞ. సువార్త ప్రకటించడం అనేది ఆజ్ఞ అండి. మరి ఇప్పుడు ఈ ఆజ్ఞను పాటించకుండా, అంటే సువార్త ప్రకటించకుండా ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఈ ఆజ్ఞ మరి అతిక్రమించినట్లే కదా. సువార్త ప్రకటించడానికి నువ్వు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ప్రార్థన చేస్తూ నువ్వు కూర్చుంటే, ఉపవాస ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రార్థనలని, ఏమండి ఏకాంత ప్రార్థనలని, గొలుసు ప్రార్థనలని, ఎన్నో రకాల ప్రార్థనలు చేసుకుంటూ కూర్చుంటే ఆజ్ఞ అతిక్రమమే కదా. సువార్త ప్రకటించకపోతే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. మరి ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. ఇప్పుడు ఇలాంటి సువార్త ప్రకటించకుండా ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు తెలుసా? పాపులు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పాపుల మనవి ఆలకించనన్నాడు. సింపుల్. అంటే ఇప్పుడు పాపులు ఎవరు? ఎవరైతే దేవుని గురించి ఒక్కరికి కూడా చెప్పకుండా, ఎవరైతే దేవుని గురించి ప్రకటించే ప్రయత్నంలో పాలిభాగస్తులు కాకుండా, ఏమండి కనీసం అందులో ఏమంటారండి, జరుగుతున్న కార్యక్రమంలో కనీసం నీ పాత్ర, కనీసం నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలిభాగస్తులు కాకపోతే సువార్త పనిలో, ఏమండి ఇప్పుడు మీటింగ్ చేస్తున్నారండి సువార్త సభలు, అందులో కనీసం నీ ఆర్థికంగా, లేకపోతే అందులో కనీసం నువ్వు శారీరకంగా వెళ్ళి కష్టపడ్డావు, లేకపోతే కనీసం అటెండ్ అవుతున్నావా? లేదనుకో, మరి నిన్ను పాపి కాకపోతే ఏమనాలి? సువార్త ప్రోగ్రామ్ చేయరు, ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటూ దేవుడు ప్రార్థన వింటాడని ఎవరు చెప్పారండి? పాపులంటే ఎవరో కాదండి, దేవుని పని చేయకుండా ప్రార్థించేవారు అందరూ దేవుని దృష్టిలో పెద్ద నేరస్తులు. ఆదివారం గుడికి వెళ్ళి వస్తే అది సువార్తని ఎవరన్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడా? ఆదివారం గుడిలో కూర్చోండి అన్నాడా? గుడిలో కూర్చోవడం సువార్త అనుకుంటారు చాలా మంది. గుడిలో కూర్చోనేది నువ్వు జ్ఞానము నేర్చుకోవడానికి. ఏమండి ఇప్పుడు బడికి వెళ్ళే పిల్లవాడు బడికి వెళ్ళేటప్పుడు ఫీజు వీలు కట్టాలి, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ చదువు ఉత్తీర్ణత అయిపోయింది, ఉద్యోగం వచ్చిన తర్వాత రోజు డ్యూటీకి వెళ్తాడు, అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు జీతం ఇస్తారు. ఇప్పుడు గుడికి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? ఇలా క్లాసులకు రావడం అంటే తెలుసా? నువ్వు జ్ఞానం నేర్చుకుంటున్నావు, నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని సమాజానికి వెళ్ళి ప్రకటించాలి. నేర్చుకోవడానికి వచ్చినావు, ఇది సువార్త పని ఎలా అవుతుంది? సువార్త చేయడానికి నువ్వు ఇక్కడ తర్ఫీదు పొందాలి. సహవాసము, రొట్టె విరుచుట, ఇదంతా నిన్ను ఆయత్తపరచడానికి దేవునిలో. రొట్టె విరుచుట ఏంటి? రొట్టె విరడం వల్ల ఏంటి? నువ్వు యేసుక్రీస్తు మరణాన్ని, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని స్మరణకు తెచ్చుకొని తర్వాత వెళ్ళి సమాజానికి ఆయన మరణం గురించి నువ్వేం చేయాలి? ప్రకటించాలి.
ప్రకటించకుండా ప్రార్థించుకుంటూ కూర్చుంటే ఆజ్ఞ అతిక్రమం కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నారా? అసలు వినడండి. ఏ పని దేవుని కోసం ఏ పని చేయకుండా ప్రార్థనలు చేస్తూ కేవలం కూర్చునే సంఘములో ఎంత పెద్దవాడైన వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. వాళ్ళ ప్రార్థన దేవుడు అంటాడు తెలుసా? ఏమంటే వాళ్ళ ప్రార్థన దేవుడు పాపంగా భావిస్తాడు కూడా. ఏమంటే దేవుడి కోసం ఏం చేయకుండా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే దేవుడు వారి ప్రార్థన పాపంగా కూడా భావిస్తాడు. ఏమండి మళ్ళీ ఇలా ఎలా ఉంటారు? ప్రార్థన చేసుకుని మోకల ప్రార్థన వేసుకుంటారు. ఏమంటే భక్తి అంటే భక్తి అంటే ఇదండి, నీకు భక్తి ఉందా అని ఒక ఆయన వచ్చి అడిగాడట. ఒక అన్న చెప్పాడు, భక్తి ఉందా? భక్తి ఏంటి ఆధారం అంటే ప్యాంట్ ఇలా పైకి లేపాడట. లేపితే వచ్చి మోకాలు కనపడ్డాయి. మోకాలు కనపడితే ఉన్నాయి, మోకాల్లో ఏమైపోయింది? అరిగిపోలేదు, ఏమైపోయినాయి? కాయలు కాసి ఉన్నాయి. చూసావా నా భక్తికి వీటికి ఆధారమా? అంటే ఈయన ఎవరు? సువార్త ప్రకటించకుండా ప్రార్థన చేసే బ్యాచ్. ప్రార్థన వద్దనట్లేదు మరి సుమా, మళ్ళీ మనం అపార్థం చేసుకుంటారు సుమా. ప్రార్థన చేయొద్దని మనం అనట్లేదు. ప్రార్థన చేసే ముందు దేవుని కోసం ప్రకటించు, అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమంటే ఒకనాడు దేవుని పని చేయకుండా, ఏమండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, ఏమండి దేవుని కార్యక్రమాలు అన్నీ జరిగిస్తున్నారట ఇశ్రాయేలీలు. వారి గురించి యెషయా గారు మాట్లాడితే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే, ఏమంటే దేవుడు అనుకున్న విధంగా లేకుండా దేవునికి తిరుగుబాటు చేశారు. 2వ వచనాల నుండి మాట్లాడతాడు యెషయా గారు మాట్లాడుతూ. ఏ కాలమట? ఏమండి యూదా రాజుల కాలము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో ఏమండి ప్రవక్త అయిన యెషయా గారు 1వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు ప్రవక్త ద్వారా. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమండి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు తిరగబడ్డారు? దేవుని మర్చిపోయారండి. మర్చిపోయారండి. ఎలా మర్చిపోయారు? మర్చిపోయారండి, మొత్తానికి మర్చిపోయారు అనుకోకండి. దేవుడు చెయ్యమన్నది న్యాయాన్ని మరిచారు, ధర్మాన్ని మరిచారు, పాపం చేయకుండా ఉండాలన్నది మరిచారు. కానీ పండగలు చేస్తున్నారు, ప్రతి ఆదివారం వస్తున్నారు. మీకు అర్థమైందా లేదా? చాలా జాగ్రత్త ఆలోచించండి. అదే చెప్తున్నాడు, పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు, నిత్యం తిరుగుబాటు చేయుచున్నారు. వారి గురించి మాట్లాడుతూ వారు ఎలా వస్తున్నారట? దేవుడు వాళ్ళని ఏమంటున్నారంటే, వాళ్ళు చక్కగా 11వ వచనం చదవండి. ప్రతి ఆదివారం వస్తున్నారు, ప్రతి బలి ఇస్తున్నారు. ఎలా వస్తున్నారు? వారు యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, అంటే బలులు ఇవ్వడానికి వస్తున్నారు. మీ దహన బలులు పొట్టేలను ఇస్తున్నారు. ఏమండి కోడెల రక్తం అవన్నీ ఇస్తున్నారు. ఏమండి 12వ వచనం చదవండి. 12వ వచనం, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. అంటే వీళ్ళు వస్తున్నారా? వస్తున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, బలులు ఇస్తున్నారు, దహన బలులు పొట్టేళ్ళు ఇస్తున్నారు, రక్తం ఇస్తున్నారు, అని బాగానే చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు తెలుసా? 13వ వచనం, మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు, దోపార్పణము దానిక తేకుడి. తర్వాత అమావాస్యు, విశ్రాంతి దినము, సమాజ కూటములకు ప్రకటనలు జరుగుతున్నవి. అంటే అమావాస్య ప్రార్థన మనం చేయాలండి, దేవుడు చెప్పాడు. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పాడు. తర్వాత ఏంటి? విశ్రాంతి దినం మనం ఆచరించాలి, దేవుడు చెప్పాడు, చాలా జాగ్రత్త ఆచరించాలి. తర్వాత సమాజ కూటముల ప్రకటనలు మందిరంలో జరుగుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఆదివారం జరుగుతుంది, అమావాస్య ప్రార్థన జరుగుతుంది, సమాజ కూటములు కూడుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మరి దేవుడు ఏంటి? వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అంటే అసలుది మర్చిపోయారు వాళ్ళు. నీతి న్యాయం మర్చిపోయారు. దేవుడు చెప్పింది చేయకుండా ప్రార్థన చేస్తున్నారు, ఆదివారం వస్తున్నారు, పండగలు చేస్తున్నారు. ఈరోజు అలానే ఉన్నారు, క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు కదా, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుని ఉద్దేశాన్ని మరిచారు. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన గురించి నలుగురికి చెప్పాలి. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందాన్ని మర్చిపోయారండి. మరి వీళ్ళు పాపులు కాదా? అదే అండి దేవుడు బాధ.
అప్పుడు ఏమన్నాడు తెలుసా వారి గురించి? ఏమన్నాడు తెలుసా? ఎన్నో వచనం అది? ఏమండి 15వ వచనం చదువుదాం ఇప్పుడు. ఇలాంటి వారి గురించి దేవుడు అంటున్నమాట. 15వ వచనం, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చాలు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు ఎందుకు వినడు? దేవుడు చెప్పింది చేయట్లేదు కదా. ఎందుకు చేయట్లేదు? చేయకపోతే ఏంటి వాళ్ళు పాపులండి. వాళ్ళ ప్రార్థన అందుకే వినడు దేవుడు. అలా ఉన్నాం మనం. అంటే దేవుడు చెప్పిన పనిని మనం చేయకుండా ప్రార్థిస్తే పాపమండి. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా. నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు దేవుని పని చేయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం చేయవా? చెప్పడమే కదా. నువ్వు ఎలా చెప్తావు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఎలా వెళ్ళాలి ప్రభు అని ఒక ఆయన అడుగుతాడు. ఎలా వెళ్ళాలి ప్రభు? నాకు కారు లేదు ప్రభు, కారు దయచే ప్రభు అని ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ సర్వలోకానికి వెళ్ళమన్నాడు అని కారులో వెళ్ళమన్నాడా? నడిచి వెళ్ళరాదు, గుర్రం ఎక్కి వెళ్ళరాదు, ఓడ ఎక్కి వెళ్ళరాదు, ట్రైన్ ఎక్కి వెళ్ళరాదు, ఇప్పుడు బస్సులో వెళ్ళరాదు, లేకపోతే రోడ్డు మీద వెళ్ళమంటే లిఫ్ట్ అనరాదు, ఎవరో ఒకరు దించుతారుగా. కాదట, కారు కావాలి ప్రభువా, కారు కావాలి ప్రభు, మంచి కారు ఈ ప్రభు. మన కారులో ఏంటట? పాత పట్టిన కారు వద్దు, డొక్కు కారు వద్దు, సెకండ్ హ్యాండ్ వద్దు, మంచి కారు. అంటే సంఘంలో ఎవరొకరు కొనియాలని. ఏమన్నా నువ్వు స్వార్థ ప్రకటించడం నీ పని. ఎలా వెళతావో దేవుడు కనవసరం. నీ స్థితిని బట్టి నువ్వు ఖచ్చితంగా దేవుడి కోసము వెళ్ళాలి, చెప్పాలి. లేదా ఎవరైనా చెబుతున్నారో వెళ్ళి వాళ్ళకి సహకారులుగా ఉండు, వెళ్ళి వారితో కలిసి నిలబడు. స్వార్థ పనిలో పాలి భావస్తులు అంటే అదేనండి. చాలామంది మనలో కూడా ఎలా తయారయ్యారంటే, వీళ్ళు క్లాసులకు రారు, బయట ఎక్కడ సెమినార్లకు రారు. గమనిస్తూ ఉంటాం అందుకని, ఇంకా బయట ఎక్కడ సెమినార్లకు రారు. కానీ వాళ్ళు మాత్రం సెమినార్కి డేట్ తీసుకుంటారు, మేము గొప్పగా చేస్తున్నాం అంటారు. నువ్వు వేరే వాడు చేసేటప్పుడు రావు, కానీ నువ్వు మాత్రం చేస్తే అందరు రావాలి. నువ్వు బయటికి రావా? నువ్వు కదలవా? అంటే ఎలా అయిందంటే, ఇది కూడా ఎలా తయారైందంటే, ఎలా అయిందంటే కనపడాలని చేయడం. ఇక్కడ కూడా కనపడాలని చేయడం వద్దండి. నువ్వు చేయాలి, చేసేవారితో నువ్వు సహకారిగా ఉండాలి, వెళ్ళాలి. ఏమండి, స్వార్థ పనిలో పాలి భాగస్తులు కావాలి, లేకపోతే నువ్వు నేరస్తులు దేవుని దృష్టిలో. రైట్. ఇప్పుడు మరి ప్రార్థనకి ఏమంటే ప్రార్థన చేయాలంటే పని చేసి ప్రార్థన చేయి. మరి ఇప్పుడు ప్రార్థనకి అంత వాల్యూ లేదండి అంటే ఎందుకు లేదు? అసలు ప్రార్థనకున్న విలువ ఏమండి ఎంత గొప్పదో. ఈ ప్రార్థన, చిన్న ప్రార్థనైనా దేవుడు వింటాడండి. కొన్ని ప్రార్థనలు బైబిల్లో మనం త్వరగా చూద్దాం. ఏమండి, యెహోషువ చేసిన ప్రార్థన, దానికంటే మోషే గారు చేసిన ప్రార్థన చూద్దాం. ఏమండి, త్వరగా నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున అందరూ చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనమో చేసేదనని మోషేతో చెప్పగా. ఇక్కడ సందర్భం మనకి తెలుసు. ఇశ్రాయేలీయులు బొత్తిగా ఏమండి దేవుడు మరిచిపోయి ఒక బొమ్మను చేసుకొని, ఏమండి ఆ బొమ్మను ఏమండి అహరోను గారు బొమ్మ చేసిస్తే ఆ బొమ్మకు మొక్కుతున్నారు. దేవుడు కోపం వచ్చేసింది. మోషే గారు సీనాయి పర్వతం నుండి దిగారు. అది సందర్భం. రైట్. ఇప్పుడు మోషేతో అంటున్నాడు దేవుడు, ఇదిగా మోషే, వీళ్ళందరినీ నేనేం చేస్తాను తెలుసా? చంపేస్తాను. నిన్ను గొప్ప జనంగా, అంటే నీ గర్భవాసం నడిచిన పిల్లల్ని అట్లా గొప్ప జనంగా చేస్తానంటే అనేది దేవుడు మోషేతో చెప్పాడండి. అప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? బతిమాలుకుంటున్నాడు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని? యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపుటకు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ఆ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము అని ప్రార్థన చేశాడండి. ఎవరి కోసం చేశాడు? తన కోసం కాదు. ఎవరి కోసం?
ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడం కోసం. వెంటనే దేవుడు వారిని చంపకుండా మోసే ప్రార్థన విన్నాడు. అంటే ఒక పెద్ద కీడు, అందరిని చంపడం అంటే మామూలు విషయం కాదండి. 6 లక్షల మంది కాల్బలం, అంతమందిని చంపేస్తానన్నటువంటి దేవుడు మోషేనొక్కడే ఉంచి మరలా జనాలను విస్తరింపజేస్తాను అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు దేవుడు చేశాడు. నోవహు గారి కాలంలో చేయలేదా? నోవహు గారిని ఒక్కనే, ఆయన కుటుంబాన్ని ఒక్కనే, ఆయన బట్టి ఆయన కుటుంబాన్ని బ్రతికించాడు. మిగతా వారిని అందరూ ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు మోషేకు కూడా అదే ఆఫర్ వచ్చింది. మోషే గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు తను చేయాలనుకున్నది మార్చుకున్నాడు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చేశాడా మోషే గారు, లేకపోతే గోజాడా? ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడడం అండి. చెప్పేశాడు విషయాన్ని అయితే డైరెక్ట్గా, పెద్దగా ఏం లేదండి. వెంటనే దేవుడు మార్చుకున్నాడు. అంటే ప్రార్థనకు విలువ ఉంది. విలువ లేదని మనం ఎందుకు చెప్తామండి? కానీ దేవుడు పాపుల మనవి ఆలకించాడు. మరి ఎవరు మనం ఆలకిస్తాడు? పని చేసి ప్రార్థించిన వారి మనవి ఆలకిస్తాడు. నేను మోషే గారు దేవుడి కోసం పని చేశాడు, దానికంటే ముఖ్యంగా ఆయన కోసం చేయలేదు, ఆయన అవసరాల కోసం చేయలేదు. చనిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను బ్రతికించే ప్రార్థన చేశాడు. ఇక యెహోషువ గారి ప్రార్థన మనం ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-14 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథం ఏమండి 10వ అధ్యాయం 12-14 వచనాలు ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ గారు. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించు దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను. ఏమండి? సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఏమండి? ప్రార్థన చేశాడండి. యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువు. అంటే సూర్యుడేమో అస్తమిస్తున్న సమయంలో యుద్ధము బహుగా జరుగుతుంది. ఏమండి? ఈ అమోరీయులతో యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలులతో. అమోరీయులు ఇశ్రాయేలు శత్రువులు. ఇప్పుడు శత్రు శేషం నాశనం కాకముందు చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతే శత్రువులు తప్పించుకుంటారు. కాబట్టి అప్పుడు ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు. అంటే గిబియోను ఈయన ఎక్కడి నుండి అయితే ప్రార్థన చేస్తున్నాడు ఆ వంపు గిబియోను వైపు సూర్యుడు కనిపిస్తున్నాడు ఈయనకి. అక్కడే నువ్వు ఆగు అన్నాడు. నిజంగా ఆగిపోయిందండి. ఏమండి? ఒక సాధారణ ప్రార్థన. ఇక్కడ గోజాడలేదు, ఉపవాసం చేయలేదు, ఏమండి ఆల్ నైట్ చేయలేదు, 24 గంటలు మొత్తుకోలేదు. ఎంతసేపు చేశాడు? 2 మాటలు. సూర్యుడా గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువు. ఇశ్రాయేలీలు తమ శత్రువుల అమోరీయులైన తమ శత్రువుల మీద విజయం సాధించే వరకు సూర్య చంద్రులు ఆగారండి. ఇది ప్రార్థన ద్వారా సాధ్యమైందండి. ప్రార్థన ద్వారా, అంటే దేవుని అడగడం ద్వారా. అంటే ప్రార్థనకు విలువ ఉంది. కానీ ఆ ప్రార్థనలో ఏమంటే యెహోషువ గారు తన కోసం చేయలేదు. ఎవరి కోసం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల శత్రువులు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన వారి శత్రువుల నాశనం కోసం చేశాడంటే తన స్వార్థం కోసం ప్రార్థన లేదు. ఈరోజు చూడండి, ఈరోజు ప్రార్థనలు అన్నీ ఏముంటాయండి? మా కుటుంబము, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా ఇంటి వారు, మా 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 దాంట్లో దేవుని ఇష్టం ఒక్కటి ఉండదండి. దేవుని ఇష్టం ఒక్కటి ఉండదు ప్రార్థనలో. మరి ఆ ప్రార్థన ఎలా ఉంటాడు దేవుడు? అందుకే వినడండి. ఇక ఏలియా ప్రార్థన మనం చూస్తే, ఏలియా గారి ప్రార్థన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఏమండి? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈయన మామూలువాడు కాదు. వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరాలు వర్షం రావద్దని రావద్దని ఆగాలని ప్రార్థన చేశాడండి. మామూలుగా అయితే వర్షం రావాలని ప్రార్థన చేస్తాం మనం. ఏలియా గారు అలా కాదు, వర్షం రావద్దని ప్రార్థన చేశాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీల రాజు అయిన అహాబు, యెజెబెలు
ఇశ్రాయేలు ప్రజలను దేవునికి భిన్నంగా నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి పసరు దిగాలంటే, వీళ్ళకి తిన్నది అరగాలంటే, వీళ్ళకి ఆకలి రావాలంటే వీళ్ళకి వర్షం ఆగాలి అని ఆలోచించాడు. ప్రార్థన చేశాడు ఆసక్తితో. దేవుడు విన్నాడు. వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో వర్షం రాకుండా ఆపాడు. ఇది కేవలం ప్రార్థన వల్లనే. ప్రార్థన చేసి ఆఫ్ చేశారండి. ఇందులో ఏలియా గారు తన సొంతానికి, తన స్వార్థం కోసం ప్రార్థన చేసినట్టు మనకి ఇక్కడ కనిపించదు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఆయన ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. ప్రార్థన అనేది చాలా విలువైంది. విషయం ఏంటంటే, ఏమండి, దేవుడు ఫలానా టైంలో ప్రార్థన చేస్తాను అని చెప్పలేదు బైబిల్లో. క్షమించండి, దేవుడు ఫలానా టైంలో ప్రార్థన చేస్తే వింటాను అని దేవుడు బైబిల్లో చెప్పలేదు. ఏ టైం అనే చెయ్యి, నేను వింటాను. దేవుడితో మాట్లాడే చక్కటి అవకాశం కదండి. నువ్వు ఎనీ టైం, అర్ధరాత్రి చేస్తావా, తెల్లవారుజామున చేస్తావా, పగులు చేస్తావా, ఉదయం చేస్తావా, నువ్వు ఎప్పుడు చేస్తావు చెయ్యి, నేను మాత్రం వింటాను. ఎంత చక్కగా కాల్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మనం ఎవరికైనా ఫోన్ చేసేవాడు నైట్ 12 గంటలకి ఫోన్ చేసి ఏదైనా అడిగామనుకో, అవసరమే అడిగాం, ఏమంటారు జస్ట్ చెప్పండి. వెంటనే ఏమంటారు? 12 తర్వాత నైట్ ఫోన్ చేస్తే ఏమంటారు చెప్పండి? అదే చెప్పి ఏమంటారు? అది ముందు అనే మాట. నీకు ఏ అవసరమైనా సరే, అది ఏది నీ ప్రాణం పోయేదని సరే, వేళ పర్వాలేదా, ముందు అనే మాట అది. మరి దేవుడు ఏ రోజైనా దయచేసి వినండి, మీ ప్రార్థన ఈ టైం కాకుండా వేరే టైంలో చేయండి అని ఎప్పుడైనా ఎంగేజ్ వచ్చిందా? దేవుడు ఎప్పుడైనా ఫలానా టైం అని చేయమని ఎప్పుడు చెప్పలేదు. ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చాలా మంది చెప్తుంటారు. బైబిల్ ఎక్కర్లేదండి. నువ్వు ఉదయం చేసినా, సాయంత్రం చేసినా, ఎప్పుడు చేసినా వింటాడు. కాకపోతే ప్రార్థన చేస్తున్న నువ్వు దేవుడు పని చేసి ప్రార్థన చేయాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఏ టైంలో వెళ్తే ఏ టైం పెడితే ఆ టైం అపాయింట్మెంట్ ఇవ్వరు, ప్రధానమంత్రి ఇవ్వరు, అసలు అపాయింట్మెంట్ మనకు రాదు. అలాంటిది దేవుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, దేశాధినేత కాదు, ప్రపంచ దేశాల అధినేతల కంటే, ఐక్యరాజ్య సమితి అధినేత కూడా కాదు, అంతకంటే పెద్ద ఆయన దేవుడు మనం ఏ టైంలో ప్రార్థన చేసినా మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు ఎంత బాగా ఉపయోగించుకోవాలండి, అలాంటప్పుడు ఎంత బాగా మనం ఉపయోగించుకోవాలి ఆలోచించండి. కనుక ప్రార్థనను మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మన అవసరాల కోసం మనం ప్రార్థన చేయడం కంటే దేవుని ఇష్టాల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుతాడు. మన అవసరాల సంగతి అంటే, మన అవసరాలు ఆయనకు తెలుసండి. చూద్దాం ఒకసారి ఆయన మాటలను మనం చూడాలి కదండి. మన అవసరాలు ఆయనకు తెలియదా? ఏమండి, మన అవసరాలు దేవుడికి తెలియదా? ఎందుకు తెలియదండి? కీర్తనలు 139వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనలు 139వ అధ్యాయం 4వ వచనం, 139వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. భక్తుడు చెప్తున్నాడండి, యెహోవా నా మాట నా నాలుకకు రాకమునుపే పూర్తిగా అది నీకు తెలిసి ఉన్నది. అంటే మన నాలుకకు రాకముందే దేవుడికి తెలుసు. అంటే మన మనసులో ఉన్న మన అవసరతలు దేవుడికి తెలుసండి. మీకు అక్కర ఏంటో నాకు తెలుసు అన్నాడు. ఇక వాటి కోసం నువ్వు అడగవలసిన అవసరం లేదు. కానీ నువ్వు ప్రార్థన అనే విలువైన ఈ సమయాన్ని దేనికోసం అడగాలి తెలుసా? దేవుని ఇష్టాలను నెరవేర్చడానికి అడగాలి. మన అక్కరానికి తెలుసు. ఏమండి, పూర్ణ ఆయన దూరం ఉన్నాడు, కొంతమంది ప్రార్థన చేస్తారు పెద్ద మైకి పెట్టి గట్టి కలుసుకుంటూ చేస్తారండి. దాన్ని ఏమంటారు తెలుసా? ఆరాధన ప్రేయర్ అంటారు, ఆరాధన అంటారు దాన్ని. ఓ భయంకరంగా అరుస్తారండి. దేవుణ్ణి అడగండి మీరు అంటారు. అంతసేపు మాట్లాడేటప్పుడు సాధారణంగా మాట్లాడతారండి. ప్రార్థన మొదలు పెడితే చాలండి, ఇక చూడండి ఎట్లా అరుస్తారు. కొంతమంది చూసి భయం వేస్తూ ఉంటుంది. ఏంటి వాళ్ళ అరుపులు? అంటే దేవుడు వినడనే, దేవుడికి వినపడదనే,
దేవుడు అని చెవిటోడనే? పోనీ దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడా? అపోస్తలుల కార్యం 17:27 చూడండి. దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడండి? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. 27 చివరి భాగం, 27 చివరి భాగము, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అంత స్పష్టంగా ఉందండి బైబిల్లో. మరి దూరం లేనప్పుడు దగ్గర ఉన్నప్పుడు చిన్నగా మాట్లాడరాదు? ఆయన ఎలాంటి వాడు అంటే, నువ్వు మనసులో గునిగినా నాకు అర్థమైద్ది. నువ్వు మనసులో అనుకున్నదే తెలుస్తుంది ఆయనకి. ఇక గునిగితే సనిగితే వినపడదా? ఏమండి, ఆయన వింటాడు. నువ్వు చిన్నగా ప్రార్థన చేయలేదు. నీ ప్రార్థన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తుంది నీ తండ్రికి వినపడాలి. ఇంకేమని తెలుసా? నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని, ఏమండి, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన అంటే అదండి. నువ్వు ప్రార్థన చేస్తుంది తండ్రితో మాట్లాడడానికి. రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమండి, సంత వీధుల్లో మధ్యలో నిలబడి మనుషులు వినాలని ప్రార్థన చేయకూడదండి. కానీ ఈ రోజుల్లో అలానే తయారైంది, మనుషులు వినాలని ప్రార్థన. ఏమండి, మనుషులు వినాలని ప్రార్థన అసలు చేయకూడదండి. ప్రార్థన ఎవరు చేస్తాం? మనుషులకు చేస్తున్నాం మనం. ప్రార్థన అంటేనే దేవుడితో మాట్లాడదు. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు వినపడాలి, మనుషులకి ఎందుకు? కాబట్టి దీర్ఘ ప్రార్థనలు చేస్తారట, సొంత వీధుల్లో నిలబడి ప్రార్థనలు చేస్తారట. అంటే మనుషులకు వినపడాలని కాదు, దేవుడికి వినపడాలి. రైట్. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న భక్తులందరూ దేవుడి కోసమే ఆలోచించారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు ఉన్నాడు. మరి మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడో తెలుసా? అందులో మన ప్రార్థనలో దేవుడి ఇష్టము ఉన్నది. కాబట్టి దేవుడు ఇష్టము. ఏమంటే దేవుడు చెప్పాడు, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు చెప్పాడా? యెహోషువ సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుడు చెప్పాడా? యెహోషువ, ఇదిగో నువ్వు నాకు ప్రార్థన చేయి, అమోరీయులు శత్రువులు ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, సూర్యుడు ఆగిపోవాలని అన్నాడా? మీరు ఆలోచించండి ఒకసారి. భక్తుల మనసులో వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు చెప్తే చేయలేదు. వాళ్ళు ఆ టైంలో ఏం నిర్ణయం తీసుకోవాలో ఒక నిర్ణయం తీసుకొని దేవుడిని అడిగారండి. జస్ట్ అంతే. సూర్యుడు ఆగిపోవాలి అని దేవుడు చెప్పలేదు. యెహోషువ నువ్వు ప్రార్థన చేయి, నేను ఆపుతానని లేదు. ఏ రేటు చెప్పలేదు, ఇదిగో వీళ్ళకి వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు ఏమంటే వర్షం రాదని నువ్వు ప్రార్థన చేయలే, నేను వర్షం ఆఫ్ చేస్తాను అన్నాడా? ఆ టైంలో స్పాటుగా వాళ్ళు ప్రార్థన చేశారండి. నువ్వు కూడా ప్రార్థన చేస్తే వింటాడు దేవుడు. ఎందుకు వినడు? సొలొమోను గారిని దేవుడు రాజుగా చేశాడండి. మన సందర్భం తెలుసు. సొలొమోను గారిని, దావీదు కుమారుడైన సొలొమోను గారిని రాజుగా చేశాడు చిన్న వయసులోనే. చేస్తే సొలొమోను గారికి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి భయం వేసింది. అందుకే దేవుని ప్రార్థనలో అడిగాడు, నాకు జ్ఞానమును తెలివిని అనుగ్రహించని అడిగాడు. అప్పుడు సొలొమోను చెప్పాడు, నువ్వు జ్ఞానం అడుగునైనా నేను నీకు ఇస్తానని చెప్పలేదే. అంటే ఆ టైంలో ఆ అవసరతను బట్టి నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగాడు. అలాగే నువ్వు కూడా మనం కూడా ప్రార్థన అడిగేటప్పుడు ఆ స్పాట్లో ఏది అవసరమో దాన్ని అడుగు. నువ్వు అది న్యాయమైనది, దేవునికి ఇష్టమైనది నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ కోసము చేస్తాడు దేవుడు నీ కోసం. మరి నువ్వు దేవుడు నీ ప్రార్థన వినాలంటే దేవుడి ఇష్టాలు నెరవేర్చేవాడిగా, దేవుని పని చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఇక కొంతమంది ప్రార్థన చేస్తారండి 24 గంటల్లో. పోనీ రాత్రిపూట ప్రార్థన చేశారంటే అర్థం ఉంది. పగులంతా ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేయాలి? పగులంతా ప్రార్థన చేయమని బైబిల్లో లేదండి. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఒకసారి చూద్దాం. ఏమండి, లూకాసు వార్త 21:37 చదవండి. లూకాసు వార్త 21:37. రెఫరెన్స్లు ఎక్కువైనా మీకు పాఠం అర్థం కావాలని చెప్తున్నాను. లూకాసు వార్త 21:37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. యేసుక్రీస్తు వారి యొక్క ఏంటి ఈ దినం ఏమంటారంటే ఆయన ప్రతి దినము ఏమంటారంటే ప్రతి దినచర్య ఏంటి? ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి కాలము గడుపుచు ఉండెను. రాత్రి వేళ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పగులంతా ఏం చేస్తున్నాడు? దేవుని పని. పగులున్నంత వరకు మనం దేవుని పని చేయించుండవాలని అంటాడు. పగులున్నంత వరకు దేవుని పని చేయించుండవాలి. రాత్రిపూట ఎవరైనా విశ్రాంతిలోకి వెళ్తారు. అది దేవుని ఉద్దేశం.
మరి పగటి పూట కూడా ప్రార్థనలు పెడుతున్నారంటే వీళ్ళు పగటి పూట కూడా ప్రార్థనలు పెడుతున్నారు తెలుసా? ఒక పాప మారాలంటే ఆ పాపకి అందవలసింది ఏంటో తెలుసా? వాక్యం. రోమపత్రిక 10:17 మనకు తెలుసు కదండి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం కలగాలన్నా, ఒక వ్యక్తి మారాలన్నా ఆయనకి వినిపించవలసింది క్రీస్తుని కూర్చిన వాక్యం. అంతే తప్ప ప్రార్థన చేయటం వలన విశ్వాసి మారును, లేదా ప్రార్థన చేయటం వలన పాపి మారును అని బైబిల్ ఎక్కడ ఉంది? లేదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలుగా ప్రార్థన కంటే పని చేయ ముందు, తర్వాత ప్రార్థన చేయొద్దని లేదు. పని చేసి ప్రార్థన చేయాలి. దేవుని పనికి రాని నీవు, దేవుని పని చేయని నీవు ప్రార్థించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు. అలాంటి బ్యాచ్ అంతా వచ్చారట. యేసు 2వ రాకడలో వస్తారట ఆయన దగ్గరకు వచ్చి. మత్తయి సువార్త చివరికి చూద్దాం 7:21 మత్తయి సువార్త 7:21 ఆ బ్యాచ్ అంతా వచ్చారట. వచ్చి ప్రభువా ప్రభువా, యేసుక్రీస్తు అంటున్నాడు వాళ్ళతో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును చెప్పేశాడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడంటే ప్రార్థన చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. ఆయన చిత్తం ఏంటి? వాక్యం ప్రకటించండి. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. చిత్తము చొప్పున చేయాలి, అంతే తప్ప ప్రార్థించడం కాదయ్యా. కనుక దేవుని పనికి రాని నీవు, లేదా దేవునికి పనికి రాని నీవు, దేవుని పని చేయని నీవు ప్రార్థించుట న్యాయమా? ఇది ప్రార్థన. ఓకేనా? మీ అందరికీ అర్థమైననుకుంటాం. ప్రార్థన చేస్తాం.